వెల్కమ్ బ్యాక్ టు హైకోర్ట్ స్పెషల్ సెషన్. హైకోర్ట్ ఎగ్జామ్లో మనకి రెండు సెక్షన్స్ ఇంపార్టెంట్, ఒకటి జీకే, రెండు ఇంగ్లీష్. జీకేకి సంబంధించి అనాలిసిస్ మనం ఆల్రెడీ ఒక వీడియోలో చేసాం, ఎవరైతే చూడలేదో ఆ వీడియో చూడండి. ఈ వీడియోలో ఇంగ్లీష్కి సంబంధించి అనాలిసిస్ చేయబోతున్నాం. ప్రీవియస్గా అడిగిన హైకోర్ట్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ క్వశ్చన్స్ తీసుకుని అందులో ఆన్సర్స్ అనాలిసిస్ చేయబోతున్నాం. లెట్ us see the ఫస్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ ఏంటంటే మనం గ్రామటికల్ ఎర్రర్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఒక సెంటెన్స్ ఇచ్చారు, 4 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. ఇందులో గ్రామటికల్ ఎర్రర్ ఎక్కడ ఉందో మనం చెప్పాలి. లెట్ us see the స్టేట్మెంట్. A guarded approach is needed for restrict another wave of any pandemic. సో ఈ 4 పార్ట్స్లో మనకి ఎర్రర్ ఎక్కడ వచ్చింది మనం కేర్ఫుల్గా చూద్దాం. A guarded approach is needed for restrict. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రెస్ట్రిక్ట్ ముందు ప్రిపోజిషన్ ఫర్ రాకూడదు. సో ఇట్స్ నాట్ మేకింగ్ ఎనీ సెన్స్. దాని ప్లేస్లో టు రావాలి. టు రెస్ట్రిక్ట్ అనదర్ వే ఆఫ్ పాండమిక్. సో మన ఎర్రర్ ఎక్కడ ఉందంటే థర్డ్ ఆప్షన్ ఫర్ రెస్ట్రిక్ట్లో ఉంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ అగైన్ సేమ్ గ్రామటికల్ ఎర్రర్ ఏముందని అడుగుతుంది. It has been observed that online education system has several drawbacks in addition to challenge. So మళ్ళీ ఒకసారి కేర్ఫుల్గా చూద్దాం. It has been observed that online education system has several drawbacks. సో ఇక్కడ వరకు అయితే ఎర్రర్ ఏం కనిపించట్లేదు. In addition to challenge. In addition to its challenge అని అంటే బాగుంటుంది. In addition to its challenge. సో మనకి ఎర్రర్ వచ్చి లాస్ట్ స్టేట్మెంట్లో ఉంది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. So 4 statements ABCD. Among these 3 statements are in logic order and form a coherent paragraph. From the given option, select the option that does not fit into the theme of the passage. So ఇక్కడ 4 ఆప్షన్స్ ABCD ఏవైతే ఉన్నాయో ఆ 4 స్టేట్మెంట్స్లో 3 ఒక లాజికల్ ఆర్డర్ని ఒక ప్యాసేజ్లో ఫిట్ అవుతాయి అనమాట. 4th ఒకటి మాత్రం అది ఫిట్ అవ్వదు, ఇచ్చిన థీమ్లో కానీ ప్యాసేజ్లో కానీ ఫిట్ అవ్వదు. ఆ ఆడ్గా ఉన్న సెంటెన్స్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ us see the statements. Pollution caused by vehicles is still on rise. సో వెహికల్స్ వల్ల వచ్చే పొల్యూషన్ అనేది పెరుగుతుందని అంటున్నారు. యూజింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఎ గుడ్ ఆల్టర్నేటివ్. సో ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ వెహికల్లో వెళ్ళడం కంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే అందరూ ఒకటే బస్సులో ఒకే ట్రైన్లో వెళ్తే అది బెటర్ అని అంటున్నారు సెకండ్ దాంట్లో. సో ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ ఫెసిలిటీస్ విల్ ఆల్వేస్ సర్వ్ ద బెస్ట్. సో ఈ రెండు నామ పొల్యూషన్ పెరుగుతుంది ఎట్లా కంట్రోల్ చేయాలనే దాని గురించి ఇచ్చారు. సి మాత్రం ఫినాన్షియల్ ఫెసిలిటీస్ అంటే టాపిక్ మారిపోయింది. నెక్స్ట్ పర్సనలైజింగ్ కంఫర్ట్స్ క్రియేట్స్ మెనీ ప్రాబ్లమ్స్. సో పర్సనలైజింగ్ కంఫర్ట్స్ అంటే సో దీని గురించి మాట్లాడుతున్నారు. సో ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ వెహికల్లో వెళ్ళడం వల్ల పొల్యూషన్ అనేది పెరుగుతుంది, తద్వారా ప్రాబ్లం వస్తుందని. ఓకే, సో ఏ, బి అండ్ డి ఇవన్నీ కూడా ఒక థీమ్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. సి మాత్రం కంప్లీట్గా డిఫరెంట్ టాపిక్ గురించి మాట్లాడుతుంది, ఫినాన్షియల్ ఫెసిలిటీస్. సో దట్ ఈస్ అవుట్ ఆఫ్ ద టాపిక్. సో అవర్ ఆన్సర్ షుడ్ బి సి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఇట్లా ఆన్సర్ చేయాలన్నమాట. నెక్స్ట్, సో అగైన్ సేమ్ మోడల్ క్వశ్చన్. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఆప్షన్ విచ్ డస్ నాట్ ఫిట్ ఇన్ టు ద గివెన్ ప్యాసేజ్ ఆర్ లాజిక్. సింగింగ్ బర్డ్స్ ఈజ్ ఎ న్యాచురల్ ట్రెజర్ ఫర్ ద మ్యాన్ కైండ్. సో బర్డ్స్ ఏవైతే అవి సింగ్ చేస్తాయి అంటే చిన్న చిన్న కోయిలలు ఉంటాయి కదా, కోయిలలు అవి ఏవైతే మ్యూజిక్ చేస్తాయో, హమ్మింగ్ చేస్తాయో, దట్ ఈస్ వెరీ గుడ్ ట్రెజర్ ఫర్ ద మ్యాన్ కైండ్. అంటే మనుషులుగా చాలా ఇంపార్టెంట్ అని అంటున్నారు ఫస్ట్ దాంట్లో. సాంగ్స్ హ్యావ్ ఆల్వేస్ ఇన్స్పైర్డ్ లైఫ్ ఆన్ ఎన్. సో ఏ అండ్ బి రెండు కూడా ఇదే థీమ్లో ఉన్నాయి. సో సింగింగ్ బర్డ్స్ అన్నారు, ఇక్కడ సాంగ్స్ అన్నారు, అవి మనుషులు చాలా అవసరం అంటున్నారు. బర్డ్స్ సింగ్ టు అట్రాక్ట్ దేర్ మేట్స్ ఆర్ ఫర్ మెరిమెంట్. సో బర్డ్స్ ఎందుకు సింగ్ చేస్తాయి అంటే టు అట్రాక్ట్ దేర్ మేట్స్. సో ఫీమేల్స్ మేల్స్ని అట్రాక్ట్ చేయడానికి. అసలు ఆ సింగింగ్ ఎందుకు చేస్తాయి బర్డ్స్ అంటే దాని పర్పస్ అని చెప్పారు. సో సి కూడా ఆ లైన్లోనే ఉంది, ఏబిసి అన్ని కూడా ఒక థీమ్లో ఉన్నాయి. మ్యూజిక్ ఆఫ్ ట్రంపెట్స్ ఎట్ వార్ ఫీల్డ్ స్టాండ్స్ సిగ్నిఫికెంట్. వార్ ఫీల్డ్ యుద్ధ భూమిలో ఆ ట్రంపెట్ మ్యూజిక్కి పర్పస్ ఏంటో చెప్తున్నారు. సో ఏబిసి 3 ఒక థీమ్ ఉన్నాయి, డి అనేది మ్యూజిక్ గురించే ఉన్నా అది వేరే థీమ్లో ఉంది. ఓకే, సో అవర్ ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్. నెక్స్ట్ అగైన్ ద సేమ్ మోడల్ క్వశ్చన్ విచ్ డస్ నాట్ ఫిట్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ అడిగారు మన హైకోర్టు ఎగ్జామినేషన్లో. 4 ఆప్షన్స్ ఇచ్చి 3 ఆప్షన్స్ ఒక రకంగా ఉంటే ఏది అందులో ఫిట్ అవ్వదు అనేది మీరు ఐడెంటిఫై చేయాలన్నమాట. సో an open economy is not good all the time. Online shopping is comfortable for many. This trend has influenced the local markets. Commercial e-companies earn large profits due to this. So online shopping, commercial e-companies having large profit. This trend influenced the local markets. So online shopping ఎక్కువ అవడం వల్ల లోకల్ మార్కెట్స్కి తగ్గింది రెవెన్యూ. సో బీసీడి ఈ 3 కూడా ఆన్లైన్ షాపింగ్ అండ్ దాని గురించి మాట్లాడారు. సో ఫస్ట్ వన్ ఏంటి, ఓపెన్ ఎకానమీ. ఓపెన్ ఎకానమీ అనేది అసలు ఈ 3 ఫిట్ అవ్వలేదు అనమాట. ఓకే, సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ హియర్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. టిప్ ఆఫ్స్ హెల్ప్ పీపుల్ మెనీ ఏ టైమ్ టు డాష్ క్రిమినల్స్. టిప్ ఆఫ్స్ అంటే ఫలానా క్రిమినల్ ఇన్ఫార్మర్స్ ఉంటారు కదా, సార్ నేను వాడిని అక్కడ చూశాను, ఆ క్రిమినల్ని ఆ ఏరియాలో తిరుగుతున్నాడు, అట్లాంటి వాటిని టిప్ ఆఫ్స్ అంటారు అనమాట. సో ఇవేం చేస్తాయి, పోలీసులు క్రిమినల్ని పట్టుకోవడానికి యూజ్ అవుతాయి అనమాట. సో పట్టుకోవడం గురించే కదా. సో పోలీస్ మెనీ టైమ్ టు క్యాచ్ ద క్రిమినల్స్ అన్న సెన్స్లో ఉంది. సో హియర్ ద వర్డ్ ఈజ్ నాబ్. నాబ్ అన్న పట్టుకోవడం అన్న ఒకటే, టు క్యాచ్, నాబ్ ద క్రిమినల్, రైట్? నెక్స్ట్ అగైన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్. బ్లాంక్ ఈజ్ వన్ యాక్టివిటీ దట్ క్రియేట్స్ గ్లోబల్ హార్మనీ. గ్లోబల్ హార్మనీ అంటే
వరల్డ్ వైడ్గా ఒక హార్మోని, ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసే యాక్టివిటీ ఏంటి? రైల్వే, స్పోర్ట్స్, ఎకానమీ, మైనింగ్. సో రైల్వేస్, ఎకానమీ, మైనింగ్ ఇవన్నీ కూడా సపరేట్ యాక్టివిటీస్. స్పోర్ట్స్ అనేది ఖచ్చితంగా గ్లోబల్ హార్మోని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఒక స్పోర్ట్ ఈవెంట్కి ఒలింపిక్స్ తీసుకోండి, లేకపోతే క్రికెట్ వరల్డ్ కప్ తీసుకోండి, ఫీఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ తీసుకోండి. సో ఇవన్నీ కూడా వరల్డ్ వైడ్ ఆడియన్స్ని ఒక చోట తీసుకొచ్చి ఒక హార్మోని అనేది క్రియేట్ చేస్తుంది. సో స్పోర్ట్స్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a larger network of banks can help to dash the habit of saving money. So large network of banks ఏం చేస్తాయి? Regret the habit of saving? No. Develop the habit of saving? Yes. Invest the habit of saving? Earn the habit of saving. Invest, earn ఈ బ్లాంక్లో ఫిట్ అవ్వు. ఇన్వెస్ట్ ద హ్యాబిట్ ఆఫ్ సేవింగ్ ఎట్లా? అసలు హ్యాబిట్ ఆఫ్ సేవింగ్ అంటే హ్యాబిట్ అనేది డెవలప్ అవుతుంది అన్న సెన్స్లోనే ఇక్కడ మాట్లాడారు. సో ఎక్కువ బ్యాంక్స్ ఉంటే, ఎక్కువ బ్యాంక్స్ పీపుల్కి అవైలబుల్గా ఉంటే వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసుకోవడానికి హ్యాబిట్ అవుతారు. సో ఇట్ డెవలప్ ద హ్యాబిట్ ఆఫ్ సేవింగ్ మనీ. నెక్స్ట్, ఆటిజం ఈజ్ అ సీరియస్ డెవలప్మెంట్ డిసార్డర్ దట్ డాష్ ద ఎబిలిటీ టు కమ్యూనికేట్ అండ్ ఇంటరాక్ట్. సో ఆటిజం, కొంతమంది చిల్డ్రన్కి ఆటిజం ఉంటుంది. వాళ్ళు ఏంటంటే దే కాంట్ కమ్యూనికేట్ ప్రాపర్లీ, పక్కన వాళ్ళతో మాట్లాడడం అది సరిగ్గా చేయలేరు అనమాట, సరిగ్గా ఇంటరాక్ట్ అవ్వలేరు. సో అదేంటి, ఈ క్యాపబిలిటీని పాడు చేస్తుంది అనమాట. ఆ బ్లాంక్లో ఏమొస్తుంది, ఏం ఫిట్ అవుతుంది? ప్రాస్పర్ అంటే అది ఇంకా ఇంప్రూవ్ చేస్తుందని, ఇంప్రూవ్ కూడా మళ్ళీ సేమ్ మీనింగే, పెయిర్ కూడా, ఈ మూడు కూడా ఒకటే అనమాట. ఇంపైర్స్, సో ఇక్కడ ఇంపైర్స్ అనేది వచ్చిందనుకోండి. సో ఆటిజం ఇంపైర్స్ ద ఎబిలిటీ టు కమ్యూనికేట్ అండ్ ఇంటరాక్ట్, అంటే ఆ ఎబిలిటీని పాడు చేస్తుంది అని అర్థం ఇంపైర్స్ అనేది వర్డ్. సో ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు వొకాబులరీతో అడ్వాంటేజ్ ఏంటంటే, సో మీకు ఒకవేళ ఆన్సర్ తెలియలేదు అనుకోండి, ఆప్షన్స్ చూడండి, ఈ మూడు ఒకే మీనింగ్ని కన్వే చేస్తాను, ఇది డిఫరెంట్ మీనింగ్ని కన్వే చేస్తుంది. సో మూడు ఆన్సర్లు ఉండవు కదా, ఒకటే ఆన్సర్ ఉంటుంది, కాబట్టి ఇది డిఫరెంట్ మీనింగ్ ఉంది కాబట్టి దానికి మీరు వెళ్ళిపోవచ్చు. సో ఈ రకంగా వొకాబులరీ కూడా మీకు ఇంగ్లీష్ స్కోర్ని ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్, యాంటోనిమ్. యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్ ఏంటని అడుగుతున్నాడు. క్లమ్జీ. క్లమ్జీ అంటే చిందరవందరగా ఉండడానికి క్లమ్జీ అంటారు. ఆర్డర్లీ అనేది మనకు కరెక్ట్ ఆపోజిట్ అవుతుంది దానికి. నెక్స్ట్, అగైన్ యాంటోనిమ్ అడ్మైరబుల్. అడ్మైరబుల్ అంటే ఒకరిని చూసి మెచ్చుకోవడం, మనం ఇన్స్పైర్ అవ్వడం, ఆ క్వాలిటీ అనమాట. దానికి ఆపోజిట్ ఏమవుతుంది? ఎక్సెక్రబుల్ ఈజ్ ద ఆపోజిట్ ఫర్ అడ్మైరబుల్, దానికి అడ్మైరబుల్కి ఆపోజిట్ ఇది. అగైన్ యాంటోనిమ్ నాషియస్. నాషియస్ అంటే కొంచెం అనీజీగా ఉండడాన్ని నాషియస్ అని అంటారు. సో సికనింగ్ అనేది దీనికి యాంటోనిమ్ కాదు, దాని మీనింగ్లోనే ఉంది, సినోనిమ్ అనమాట. టెర్రిబుల్, హారిబుల్. సో ఈ మూడు కూడా నెగిటివ్గానే ఉన్నాయి. ప్లెజెంట్ అనేది పాజిటివ్గా ఉంది. సో నాషియస్ అనేది అనీజీ కదా, పాజిటివ్గా ప్లెజెంట్గా ఉండేది మనకి ఈ వర్డ్ అనమాట, ప్లెజెంట్. సో ఇక్కడ కూడా తీసుకుంటే సికనింగ్, టెరిబుల్, హారిబుల్ ఈ మూడు ఒక టోన్లో ఉన్నాయి, నెగిటివ్ టోన్లో. ప్లెజెంట్ అనేది పాజిటివ్ టోన్లో ఉంది. సో దానికి యాక్చువల్ దీని మీనింగ్ ఏంటో మీకు తెలియకపోయినా వొకాబులరీ బేస్ చేసుకుని మీరు ఈ మూడు ఎలిమినేట్ చేసుకుని దీని ఆన్సర్ కింద పిక్ చేయొచ్చు. నెక్స్ట్, మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్. సినోనిమ్ అంటే సార్ మీనింగ్ ఏంటని అడిగారు. ఫ్లెక్సియస్. ఫ్లెక్సియస్ అంటే ఫ్లెక్సిబుల్ అని అర్థం. ఫ్లెక్సిబుల్ అంటే వంగేది, బెండ్ అయ్యేది, వంచగలిగేది, అట్లా ఆ మీనింగ్ అనమాట. సో స్ట్రైట్ కాదు, బెండింగ్. బెండింగ్ ఈజ్ ద కరెక్ట్ సినోనిమ్ ఫర్ ఫ్లెక్సియస్. నెక్స్ట్, ఫ్లేరింగ్. ఫ్లేరింగ్ అంటే బ్రైట్, బాగా బ్రైట్గా ఉన్నదాన్ని ఫ్లేర్స్ అని అంటారు. ఓకే, సో బ్రైట్ ఈజ్ ద కరెక్ట్ సినోనిమ్ ఫర్ ఫ్లేరింగ్. నెక్స్ట్, అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. హై అండ్ డ్రై. ఈ ఇడియంకి మీనింగ్ ఏంటి? హై అండ్ డ్రై అంటే వదిలేయటం అనమాట. వదిలేయటం అంటే అబాండన్డ్. అబాండన్డ్ అన్న వదిలేసి వెళ్ళిపోవడం అన్న ఒకటే. సో హై అండ్ డ్రై అంటే అబాండన్డ్ అని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, అగైన్ ఇడియం మీనింగ్ టు టర్న్ ఎ డెఫ్ ఇయర్. టు టర్న్ ఎ డెఫ్ ఇయర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా చెప్తున్నారు అనుకోండి, మనం వింటాం, వినిపిస్తుంది. ఒకవేళ ఈ చెవి వినిపించలేదు అనుకోండి, ఈ చెవి వినిపించకపోతే వినాలనుకుంటే దీంతో వినాలి. అట్లా కాకుండా వినని చెవునే వింటున్నాను అన్నారు అనుకోండి, అంటే వాడు వినడానికి వాడికి ఇష్టం లేదు, అందుకే వినపడని చెవు చూపిస్తున్నాడు అని అర్థం. అది దీని మీనింగ్. టు టర్న్ ఎ డెఫ్ ఇయర్ అంటే వాడు ఈజ్ నాట్ ఇన్ టు ద పాయింట్. సో టు డిస్రిగార్డ్ అంటే అది చేయడం ఇష్టం లేదనమాట, అది వినడం ఇష్టం లేదు. ఓకే, అదే యాక్సెప్ట్ చేయట్లేదు. సో దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్. సెలెక్ట్ ద అగైన్ ఇడియం మీనింగ్ టు క్యారీ ద డే. సో టు క్యారీ ద డే అంటే టు విన్ ఆఫ్టర్ ఏ లాంగ్ ఎఫర్ట్. సో ఒక రోజంతా కష్టపడి ఒక ఈవెంట్ కానీ ఒకటి ఏదైనా గెలిచారు అనుకోండి, సో అక్కడ మనం టు క్యారీ ద డే అనే ఒక ఇడియంని యూజ్ చేస్తాం. నెక్స్ట్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. సో ఈ మొత్తాన్ని ఒక సింగిల్ వర్డ్లో రిప్రజెంట్ చేస్తే ఏమవుతుంది? వన్ హూ ప్రిటెండ్స్ టు బి వాట్ హీ ఈజ్ నాట్. అతను ఏదైతే కాదో దాన్ని ప్రిటెండ్ చేస్తున్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, అట్లా ఒక సొసైటీలో చెప్తూ ఉంటారు. వీళ్ళు అది ఫాలో అవ్వకపోయినా అట్లా ఉండాలి అని అట్లా చెప్తారనమాట. అతన్ని కాని లక్షణాలని పోర్ట్రే చేస్తారు. ఓకే, దాన్ని ఏమంటారంటే హిపోక్రీట్ అంటారు. సో మనం అది కాకుండా అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలని చెప్పారనుకోండి, అది హిపోక్రసీ అని అంటారు. ఆ పర్సన్ని హిపోక్రీట్ అని అంటారు. నెక్స్ట్, వన్ హూ టాక్స్ ఇన్ వన్ స్లీప్. నిద్రలో మాట్లాడే వాళ్ళని సోమ్నిలాక్విస్ట్ అని అంటారు. సో సోమ్ని అంటే స్లీప్ అని అర్థం. సో స్లీప్ అని ఎక్కడ వచ్చినా మనకి ఈ రూట్ వర్డ్ కూడా వస్తుంది, గుర్తుపెట్టుకోండి, సోమ్నిలాక్విస్ట్.
నాట్ ప్లాన్డ్ అహెడ్ ఆఫ్ టైం. సో ముందే ప్లాన్ చేయకుండా అప్పటికప్పుడు చేస్తే దాన్ని ఇంప్రాంప్టు అని అంటారు. అన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ ద ప్రెజర్ ఆఫ్ గ్యాస్, మానోమీటర్. సో గ్యాసెస్ యొక్క ప్రెజర్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ని మానోమీటర్ అని అంటారు. సో ఫిజిక్స్ టర్మ్స్లో ఇది ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్, సో గ్రామాటికల్ ఎర్రర్ వచ్చింది మళ్ళీ. సో ద డిస్ట్రక్షన్ ఆఫ్ బమియన్ బుద్ధాస్ వాజ్ ఆర్డరింగ్ ఇన్ 2001 బై ద తాలిబాన్ రెజిమ్. సో బమియన్ బుద్ధాస్ని పాడి చేసేయండి, డిస్ట్రక్షన్ అంటే దాన్ని విరక్కొట్టేసేయండి అనేది తాలిబాన్ వాళ్ళు ఆర్డర్ చేశారు అప్పుడు 2001లో చేసినప్పుడు ఇక్కడ ఆర్డరింగ్ అని రాదు, ఆర్డరింగ్ బదులు పాస్ట్ వర్డ్ వాడాలన్నమాట. వాజ్ ఆర్డర్డ్ పాస్ట్ వర్డ్ రావాలి. కాబట్టి ఇక్కడ మనకి మిస్టేక్ అనేది ఉంది. సో మన ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 2 అవుతుంది. నెక్స్ట్, ఐడెంటిఫై ద వన్ విచ్ ఈస్ నాట్ కరెక్ట్. ద డిటెక్టివ్ సెడ్ దట్ హీ బిలీవ్ వాట్ ద విట్నెస్ హ్యాడ్ టోల్డ్ హిమ్. సో ఇక్కడ కూడా ఇది పాస్ట్లో జరిగిన ఈవెంట్ కదా, విట్నెస్ హ్యాడ్ టోల్డ్ హిమ్. సో ఇక్కడ బిలీవ్ రాకూడదు, బిలీవ్డ్ వచ్చింది అనుకోండి. రిలేటివ్ సెడ్ దట్ హీ బిలీవ్డ్ వాట్ ద విట్నెస్ హ్యాడ్ టోల్డ్ హిమ్. అతను ఏదైతే చెప్పాడో అతను బిలీవ్ చేస్తున్నాను అంటే పాస్ట్లో జరిగిపోయిన ఈవెంట్ కాబట్టి బిలీవ్ బదులు బిలీవ్డ్ రావాలి. సో అవర్ ఆప్షన్ ఈస్ 2. నౌ దట్ ద లాక్డౌన్ ఈజ్ ఓవర్ పీపుల్ ఆర్ రెడీ డాష్ అగైన్. పీపుల్ ఆర్ రెడీ టు ట్రావెల్, జస్ట్ ట్రావెల్ రాకూడదు, మనకి 2 అనే ప్రిపోజిషన్ కూడా రావాలి. పీపుల్ ఆర్ రెడీ టు ట్రావెల్ అగైన్. ఆఫ్టర్ ద కోవిడ్ పీపుల్ లైక్ టు ట్రావెల్ ఇన్ డాష్ ఓన్ వెహికల్స్. పీపుల్ లైక్ టు ట్రావెల్ ఇన్ దేర్ ఓన్ వెహికల్స్, వాళ్ళ సొంత వెహికల్లో ట్రావెల్ చేయడానికి ఇష్టపడుతున్నారు. నెక్స్ట్, గ్రామాటికల్లీ కరెక్ట్ మీనింగ్ఫుల్ సెంటెన్స్. సో ఇక్కడ సెంటెన్స్ కొంచెం ఆర్డర్ లేకుండా ఇచ్చారు, మనం దాన్ని ఆర్డర్లో పెట్టాలి. డస్ వితౌట్ అవిక నాట్ మిల్క్ బార్న్విటా డ్రింక్. సో అవిక అనే అమ్మాయి మిల్క్ బార్న్విటా డ్రింక్, డస్ వితౌట్ అంటే బార్న్విటా లేకుండా తాగదు అని చెప్తున్నారు మీనింగ్. సో అవిక డస్ నాట్ డ్రింక్ మిల్క్ వితౌట్ బార్న్విటా, దట్ ఈస్ ద మీనింగ్ఫుల్ సెంటెన్స్. సో అవిక డస్ నాట్ డ్రింక్ మిల్క్ వితౌట్ బార్న్విటా. ఈజీ క్వశ్చన్. నెక్స్ట్, సో అగైన్ ఫైండ్ ద ఆప్షన్ దట్ డస్ నాట్ ఫిట్ ఇన్ టు ద థీమ్. సో ఆల్రెడీ 3 క్వశ్చన్స్ చేసాం ఇట్లాంటివి, మళ్ళీ 4th క్వశ్చన్ కూడా వచ్చింది. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మోడల్. లెట్ us see. The urban population of India is expected to double in the next 15 years to reach a level of 350-400 million. So urban population of India గురించి మాట్లాడుతున్నారు. India is losing 10% of its national income because of environment degradation. ఇక్కడేమో ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్ గురించి మాట్లాడుతున్నారు. సో ఆల్రెడీ 2 డిఫరెంట్ టాపిక్స్ వచ్చేసి ఈ రెండింటిలోనే ఆన్సర్ ఉంటుంది. అట్ ప్రెసెంట్ 20-33% ఆఫ్ అర్బన్ పాపులేషన్, మళ్ళీ అర్బన్ పాపులేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ ప్రెసిపిటేటెడ్ బై ఇంక్రీజింగ్ అర్బనైజేషన్. సో ఫస్ట్ ఏసీడీలో కూడా అర్బనైజేషన్ గురించి మాట్లాడుతున్నారు. సో ఓన్లీ బిలో మాత్రమే ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్ గురించి మాట్లాడుతున్నారు. సో అవర్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి. నెక్స్ట్, అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ద బ్లాంక్. డాష్ ద టెలిఫోన్ ర్యాంక్ ఐ రష్ టు అటెండ్ టు ఇట్. ఇన్ ఆర్డర్ దట్ ద టెలిఫోన్ ర్యాంక్, సో ఫార్ యాజ్ ద టెలిఫోన్ ర్యాంక్, యాజ్ లాంగ్ యాజ్ ద టెలిఫోన్ ర్యాంక్, యాజ్ సూన్ యాజ్ ద టెలిఫోన్ ర్యాంక్. సో టెలిఫోన్ మోగంగానే వెంటనే, యాజ్ సూన్ యాజ్, ఇమ్మీడియట్గా నేను అది మాట్లాడడానికి వెళ్ళాను. ఐ రష్ టు అటెండ్ ఇట్. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. She is not able to sing properly of late as her phone seems to be out of order, her parents have gone for a vacation, she picked up throat infection some time ago, long jump was very difficult. So ఇక్కడ పాయింట్ ఏంటి? షీ ఈజ్ నాట్ ఏబుల్ టు సింగ్ ప్రాపర్లీ. ఎందుకని పాడలేకపోతుంది? సో ఫోన్ బాగోలేదు అనే దానికి సింగింగ్కి సంబంధం లేదు, పేరెంట్ వెకేషన్కి సంబంధం లేదు, లాంగ్ జంప్ కూడా సంబంధం లేదు. ఆమెకి థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. థ్రోట్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల షీ ఈజ్ నాట్ ఏబుల్ టు సింగ్. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. లూషియస్, సో సినానిమ్. సో వొకాబులరీ గురించి చాలా క్వశ్చన్స్ వచ్చినాయి, చాలా సినానిమ్స్ వచ్చినాయి, చాలా యాంటోనిమ్స్ వచ్చినాయి. అట్లానే ఒక 4 సెంటెన్సెస్ ఇచ్చి అందులో ఫిట్ అవ్వని ఆర్డ్ సెంటెన్స్ ఏంటని కూడా అడిగారు. ఈ మోడల్ క్వశ్చన్స్ చాలా ఎక్కువ వచ్చినాయి. 5 సినానిమ్స్ వచ్చినాయి, 5 యాంటోనిమ్స్ వచ్చినాయి. డస్ నాట్ ఫిట్ ఇన్ ద పారాగ్రాఫ్ క్వశ్చన్ కూడా 5 వచ్చినాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. లూషియస్కి సినానిమ్ ఏంటి? లూషియస్ ఈజ్ నథింగ్ బట్ డెలిషియస్, వెరీ టేస్టీ అని అర్థం. అగైన్ సినానిమ్ ఎక్స్క్రూషియేటింగ్. సో ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే బాగా నొప్పి అనే ఒక సెన్స్ని చెప్పడానికి ఈ వర్డ్ వాడతారు. ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్, చాలా డీప్ పెయిన్. సో ఎక్యూట్ అనేది కూడా అక్కడే వాడతారు. ఎక్యూట్ పెయిన్, చాలా షార్ప్ పెయిన్, డీప్ పెయిన్. సో ఎక్స్క్రూషియేటింగ్ అంటే ఎక్యూట్ అని అర్థం. నెక్స్ట్, నాట్ అన్ యాంటోనిమ్ ఆఫ్ అనదర్ వర్డ్ బై వే ఆఫ్ యాడింగ్ ద ప్రిఫిక్స్ ఇన్. సో ఇన్ యాడ్ చేయడం వల్ల యాంటోనిమ్ అవ్వనేది ఏంటి అని అడుగుతున్నారు. సో మీరు ఎఫెక్టివ్ అనే వర్డ్ తీసుకున్నారు అనుకోండి, దాని ముందు ఇన్ యాడ్ చేస్తే ఎఫెక్టివ్, ఇన్ఎఫెక్టివ్, ఆపోజిట్స్ రెండు. ఫైనైట్, ఇన్ఫైనైట్. ఫైనైట్ అంటే లిమిటెడ్, ఇన్ఫైనైట్ అంటే లిమిట్ లేనిది. హాస్పిటబుల్ అంటే కొంచెం మంచిగా చూసుకుంటారని అర్థం, ఇన్హాస్పిటబుల్ అంటే ఆపోజిట్ అని అర్థం. సో ఈ 3 కూడా ఇన్ యాడ్ చేస్తే ఆపోజిట్స్ అయినాయి. ఇన్ఫిల్ట్రేట్ అనేది ఫిల్ట్రేట్కి ఆపోజిట్ కాదు. ఇన్ఫిల్ట్రేట్ అంటే దొంగతనంగా చొరబడ్డాను, ఇన్ఫిల్ట్రేట్ అని అంటారు. ఓకే, సో అవర్ ఆప్షన్ ఈజ్ సెకండ్ ఆప్షన్. మోస్ట్ అప్రోప్రియేట్ ఫ్రేజ్. మై ఫ్రెండ్ డాష్ ఎట్ మై ప్లేస్ వెన్ ఎవర్ షీ ఫీల్స్ బోర్డ్ ఇన్. మై ఫ్రెండ్ డ్రాప్స్ అవుట్ ఎట్ మై ప్లేస్, డ్రాప్స్ ఇన్ ఎట్ మై ప్లేస్, డ్రాప్స్ ఆఫ్ ఎట్ మై ప్లేస్, డ్రాప్స్ అవే ఎట్ మై ప్లేస్. మై ఫ్రెండ్ డ్రాప్స్ ఇన్ ఎట్ మై ప్లేస్ వెన్ ఎవర్ షీ ఫీల్స్ బోర్డ్. ఆమె బోర్ కొట్టినప్పుడు నన్ను ఆ ప్లేస్కి వస్తుంది అని అర్థం. డ్రాప్స్ ఇన్
at my place. Select the most appropriate meaning of the given idiom. Idiom కూడా vocabulary లో పార్టీ. Synonym, antonym, idiom, one word substitutes. ఇవి ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇవే ఉన్నాయి. సో vocabulary is the most important section in high court exams. సో vocabulary నెగ్లెక్ట్ చేయకండి. మన కోర్సెస్లో vocabulary డీటెయిల్డ్గా డీల్ చేసాం. సినానిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఇవన్నీ కూడా మన కోర్సెస్లో ఉన్నాయి. ఎవరైతే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ కోర్సెస్లో చూసుకోండి. వాష్ యువర్ డర్టీ లినెన్ ఇన్ పబ్లిక్ అంటే మన పర్సనల్ విషయాలు అందరి మధ్యలో మాట్లాడుకోవడాన్ని ఈ ఇడియంతో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాష్ యువర్ డర్టీ లినెన్ ఇన్ పబ్లిక్. సో థ్రెటన్ సమ్మన్ ఓపెన్లీ, యూజ్ ఇల్లీగల్ మీన్స్ టు ఎర్న్ ప్రాఫిట్, డిస్కస్ పర్సనల్ మ్యాటర్స్ పబ్లిక్లీ. సో పర్సనల్ మ్యాటర్స్ పబ్లిక్గా మాట్లాడితే ఈ ఇడియంని దాని గురించి యూజ్ చేస్తారు. సో ఫర్ దిస్ నెక్స్ట్ రీడింగ్ కాంప్రిహెన్షన్ నుంచి మనకు ఒక సెట్ ఇచ్చారు, ఒక పారాగ్రాఫ్ ఇచ్చి 5 క్వశ్చన్స్ ఇచ్చారు. సో పారాగ్రాఫ్ లెందీగా ఏం లేదు, సింపుల్గానే ఉంది. సో ఆ 5 క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ వీటిలో నుంచి వస్తాయి అనమాట. రైట్. The decade of the 1970s stand out as the most tumultuous period in India in terms of inflationary uncertainty, witnessing very high inflation mainly driven by the supply shocks emanating from agriculture and oil prices. For the first time since independence, inflation overshot the level of 20%. In 1973-74 and 1974-75, 25%, reflecting the first overshot of 1973. The import price deflated surged by 40% and 72% during 1974 and 74-75 respectively. In line with the sharp increase in average international crude oil prices by over 250% in 74, domestic fuel prices increased sharply from an annual average of about 26% on average during the last 3 years beginning 1973. It was plainly observed that similar situations led to reappearance of high inflation in 1979-80. So this is the passage. 1970s లో జరిగిన ఇన్ఫ్లేషన్ గురించి, ఆయిల్ ప్రైస్ పెరగడం గురించి, అప్పటి ఇన్ఫ్లేషన్ గురించి ఎక్కువగా మాట్లాడారు. సో ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. వాట్ వాజ్ ద ఫండమెంటల్ కాజ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ డ్యూరింగ్ 1970s? 70sలో మెయిన్ రీజన్ ఏంటి? రైజింగ్ డిమాండ్ ఆఫ్ ఫుడ్, సివిల్ వార్, పొలిటికల్ అప్హీల్, షాక్స్ ఫ్రమ్ అగ్రికల్చర్ అండ్ ఆయిల్ ప్రైసెస్. సో ఈ సివిల్ వార్, పొలిటికల్ అప్హీల్ అసలు వీటి గురించి మాట్లాడనే లేదు. అసలు రీజన్ ఏంటి? ఐ థింక్ దేని గురించి మాట్లాడారు? అగ్రికల్చర్ అండ్ ఆయిల్ ప్రైస్ గురించి మాట్లాడారు. సో యూ క్యాన్ సీ దట్ హై ఇన్ఫ్లేషన్ మెయిన్లీ డ్రివెన్ డ్యూ టు షాక్స్ ఫ్రమ్ అగ్రికల్చర్ అండ్ ఆయిల్ ప్రైసెస్. సో ఒకసారి ప్యాసేజ్లో వెనక్కి వెళ్తే మనకు ఆన్సర్స్ క్లియర్గా కనిపిస్తాయి. ఓకే. సో రీడింగ్ కాంప్రిహెన్షన్ చాలా మంది డిఫికల్ట్ అనుకుంటారు, కానీ చాలా ఈజీ. ఒకసారి మీరు ప్యాసేజ్ చదివి ఆ థీమ్ ఏంటి అనేది గుర్తుపెట్టుకుంటే అడిగిన క్వశ్చన్స్ మళ్ళీ వెనక్కి వెళ్ళి మీరే చూసుకోవచ్చు. నెక్స్ట్, మీనింగ్ ఆఫ్ ద వర్డ్ tumultuous యూజ్డ్ ఇన్ ద గివెన్ పారాగ్రాఫ్. సో tumultuous మీనింగ్ ఏంటి? అప్పుడు దాని మీనింగ్ ఏంటంటే సెంటెన్స్ మొత్తం చదివితే మళ్ళీ మనం దానికి మీనింగ్ ఏంటి చెప్పొచ్చు. డికేడ్ ఆఫ్ ద 1970s స్టాండ్ అవుట్ యాజ్ ద మోస్ట్ tumultuous పీరియడ్ ఇన్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్లేషనరీ అన్సర్టనిటీ. అంటే అది పాజిటివ్ సెన్స్ నెగిటివ్ సెన్స్ మనకు అర్థమైపోయింది ఆల్రెడీ. సో మోస్ట్ tumultuous పీరియడ్ ఇన్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్లేషనరీ అన్సర్టనిటీ అంటే ఒక నెగిటివ్ సెన్స్లో ఉంది, చాలా డిఫికల్ట్ పీరియడ్ అని వాళ్ళు చెప్పదలుచుకున్నారు ఆ వర్డ్తో. సో ఇప్పుడు దాని మీనింగ్ ఏంటి? ప్రాస్పరస్ అంటే పాజిటివ్ వర్డ్, పీస్ఫుల్, కన్విన్సింగ్ కూడా పాజిటివే. ఆబ్వియస్గా మనకి ఆ వర్డ్ మీనింగ్ తెలియపోయినా సరే అది టర్బులెంట్ అని మనం పెట్టేయచ్చు అనమాట. ఓకే. సో tumultuous పీరియడ్ ఇట్ సోషల్ నెగిటివ్ సైన్. సో ఎలిమినేటింగ్ దిస్ 3 టర్బులెంట్ అంటే బాగా డిఫికల్ట్ అనమాట. సో టర్బులెంట్ అంటే వెరీ డిఫికల్ట్ ఫేజ్ అని అర్థం. సో tumultuous అంటే మెయిన్ టర్బులెంట్ అని. నెక్స్ట్, ఇయర్ ఆఫ్ హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ డ్యూరింగ్ ద 1970s. 70sలో హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ ఏంటి? 20% ఇన్ 73-74 అండ్ 25% ఇన్ 74-75. సో ఇక్కడ మీరు చూసుకుంటే 73లో 20%, 74-75లో అయితే 25% ఉంది. ఓకే. సో దిస్ ఈస్ ద హైయెస్ట్ ఇన్ఫ్లేషన్. నెక్స్ట్, డొమెస్టిక్ ఫ్యూల్ ప్రైసెస్ బిగాన్ దేర్ అప్వర్డ్ సర్జ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇయర్. డొమెస్టిక్ ఫ్యూల్ ప్రైసెస్ ఎప్పటి నుంచి పెరిగినాయి? సో కంటిన్యూయింగ్ ద పారాగ్రాఫ్, reflecting the first overshot of 73, import price deflated surged by 43% and 72 during 73-74 in line with the sharp increase in the average international crude oil price. In 1974, domestic fuel prices increased sharply. Okay, 1974లో షార్ప్గా ఇంక్రీజ్ అయింది. ఓకే. 74 అని అన్నారు, ఇక్కడేమో 73-74 ఉంది, 74-75 ఉంది. ఇంకొంచెం చదువుదాం మళ్ళీ మనం. అబౌట్ 26.5% ఆన్ యావరేజ్ డ్యూరింగ్ ద లాస్ట్ 3 years బిగినింగ్ 1973-74. సో ఇక్కడ వర్డ్ చూసుకుంటే ఎప్పటి నుంచి పెరగడం స్టార్ట్ అయిందని అన్నారు. ఎప్పటి నుంచి బిగాన్ అయింది? బిగినింగ్ ఫ్రమ్ 1973-74. ఇది కూడా మనకి డైరెక్ట్గా ప్యాసేజ్లో నుంచి వచ్చింది. ఇట్ బిగాన్ ఫ్రమ్ 73-74. అక్కడ నుంచి ఒక 3 years పాటు పెరిగిందని అంటున్నారు. అంటే 76 వరకు కూడా పెరిగిందని అర్థం. వెన్ డిడ్ ద ఇన్ఫ్లేషన్ రీఅపియరెన్స్ ఆఫ్ ద హై ఇన్ఫ్లేషన్ ఇన్ 1979-80. సో ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ కూడా డైరెక్ట్గా ప్యాసేజ్లో నుంచి ఇచ్చారు. సో ప్యాసేజ్ ఒకసారి చదవడం నేర్చుకుంటే మీరు ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ద అనాలిసిస్ ఫర్ ద ఇంగ్లీష్ గైస్. సో మనం అబ్జర్వ్ చేస్తే సినోనిమ్స్ క్వశ్చన్స్ ఒక 5 ఇచ్చారు. యాంటోనిమ్ క్వశ్చన్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 4 దాకా ఇచ్చారు. అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అండ్ ఇడియమ్స్ ఇవి కూడా బాగా ఇచ్చారు. వన్ వర్డ్స్ అండ్ ఇడియమ్స్, సో ఇవి కూడా ఆల్మోస్ట్ ఒక 6 క్వశ్చన్స్ దాకా ఇచ్చారు. అండ్ రీడింగ్ కాంప్రిహెన్షన్ వచ్చి ఒక 5 క్వశ్చన్స్ ఇచ్చారు. ఇవి ఆల్ దీస్ క్వశ్చన్స్ ఆర్ వెరీ ఈజీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక
థీమ్ ఇచ్చి ఒక 4 ఆప్షన్స్ ఇచ్చి 3 ఒక దాంట్లో ఉన్నాయి, ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంది అన్నారు. అవి కూడా 5 క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఆడ్ సెంటెన్స్. సో ఎంతవరకు మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు మంచి స్కోర్ చేయొచ్చు. చూడండి, వొకాబులరీ నుంచి ఒక 15 వచ్చినాయి, రీడింగ్ కాంప్రహెన్షన్ ఒక 5, ఆడ్ సెంటెన్స్ ఒక 5. ఇక్కడే ఆల్మోస్ట్ 25 మార్క్స్ వచ్చినాయి. ఎంతవరకు మీరు ప్రిపేర్ అయితే 25, రిమైనింగ్ గ్రామర్లో ఒక 5 to 7 మార్క్స్ స్కోర్ చేస్తే విల్ గెట్ ఎ వెరీ గుడ్ స్కోర్. Okay guys, we will meet in another video. Until then, good luck.